అవన్నీ కూడా మొత్తం ట్యాక్స్ ఎగ్గొట్టిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఫ్యామిలింగ్ యాక్ట్తో పాటు తీసుకెళ్ళి లోన్ వేయొచ్చు. అందుకనే నేనేమంటున్నానంటే ఇవన్నిటి మీద మనం సీరియస్ గా తీసుకొని గవర్నమెంట్ తీసుకోవాలి. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేయాలా. ఐటీ యాక్ట్ చాలా స్ట్రాంగ్ చేయాలా. ఐటీ యాక్ట్ లో పీడీ యాక్ట్ పెట్టాలా. ఐటీ యాక్ట్ లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే మెటీరియల్ తో దొరికితే 3 సంవత్సరాలు బయటకు రాకుండా బయట ఇమిడియట్ అయ్యాలా. 15 రోజుల్లో ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్ష అయ్యాలా. అప్పుడు భయం వస్తుంది. రేపు సినిమా చూస్తున్న వాళ్ళు ఏమైనా దొరికితే వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష అయ్యాలా. అది ఐటీ యాక్ట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ చెయ్యాలి అంటే దేశం అంతా సినీ ఇండస్ట్రీ ఒకటవ్వాలా. సినీ ఇండస్ట్రీ ఒకటే పిఎం గారి దగ్గర కూర్చోవాలా. కూర్చుంటే అవుతుంది. అది సాధ్యం కాదు లేదు లేదండి, సాధ్యం అవుతుంది. నన్ను పట్టుకోలేరు అన్నాడు ఐబొమ్మ, పట్టుకున్నారు కదా. అది ఏ రూపాన్ని పట్టుకున్నారు, ఎలా పట్టుకున్నారు, ఏం పట్టుకున్నారు అనేది నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు వాళ్ళ భార్య పట్టించిందా, ఒక్కొక్కరు ఒక ఛానల్ వచ్చి వాళ్ళ భార్య పట్టించింది అంటున్నారు, ఒకరు వచ్చి ఇంకోళ్ళు పట్టించింది అంటున్నారు. ఎవరైనా పట్టించవచ్చు. ఏదైనా పాపం పడిపోతే ఎవరికైనా ఏదైనా జరుగుతుంది అంతే. ఇప్పుడు ఐబొమ్మకి సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది. నేను చిన్న కామెంట్స్ చూస్తున్నా, ఐబొమ్మ లేకపోవడం వల్ల మీ సినిమా మీ డబ్బులు దోచుకుంటున్నారు, మాకు లేకపోవడం వల్ల మా హీరో సినిమా చూడలేకపోతాం అని. తప్పు. మీ హీరో చెప్తుంది ఏంటి, సినిమా థియేటర్ సినిమా చూడండి. మీరు అన్న దాంట్లో మీరు తప్పులేదు. మీ హీరోకి లెటర్ రాయండి. ఏమండి మీరు ఇంత రేట్లు పెడుతున్నారు, ప్రొడ్యూసర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు మీ సినిమా చూడలేకపోతున్నాం, దయచేసి మిమ్మల్ని మీ థియేటర్ సినిమా చూసే విధంగా మాకు రేట్లు తగ్గించండి అని అడగండి. మీ హీరోని అడగండి. హీరోని తండ్రిని తల్లిని మనం అడిగే హక్కు ఎలాగుందో హీరోని కూడా అడిగే హక్కు అలాగే ఉంది. కనుక అలాగే కుమార్ గారు, వారణాసి సినిమా బడ్జెట్ ఇప్పుడు 1200 కోట్లు అంటున్నారు. అంత బడ్జెట్ తిరిగి రాబట్టాలంటే ఎలా సాధ్యమవుతుంది? సామాన్య ప్రేక్షకుల మీద ఎంత భారం పడుతుంది కదా. రాజమౌళి సినిమా 4 ఏళ్లకు ఒకసారి వచ్చే పండగ లాంటిది మనకైతే. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారని నమ్మకం ఉంటుంది. ఇలా బడ్జెట్ పెంచేసి మీరు పెట్టినంత రాబట్టుకోవాలని ప్రేక్షకుల మీద భారం వేసేస్తే ఇలాంటి ఐబొమ్మలు పుట్టుకు రావా? మరి ఇప్పుడు నేనేమంటానండి, ఇప్పుడు ఒక్క చిన్న మాటేనండి. రాజమౌళి గారు మన తెలుగు ఇండస్ట్రీని చిత్రపటాన్ని తీసుకెళ్లి ప్రపంచంలో కూర్చోబెట్టారు. ఆస్కార్ లో కూర్చోబెట్టారు. ప్రపంచంలో మన తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంటో చూపించారు. ఒక రాజమౌళి గారు అందరూ రాజమౌళిలు అయిపోతుంటే ఎలాగవుతుంది? అందరూ రాజమౌళిలు అయిపోయి అందరూ ప్యాన్ ఇండియాలు అయిపోతే మనకి ఎలాగవుతుంది? అందరూ రేట్లు పెంచేస్తే ఇప్పుడు రాజమౌళి గారిది 5 సంవత్సరాలకు సినిమా 4 సినిమా వస్తుంది. దానికంటే ఒక విలువ ఉంటుంది, దానికంటే ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూలో కంటెంట్ వాల్యూ ఉంటే అప్పుడు రేటు పెంచుతున్నా ఆ కంటెంట్ చూస్తున్నప్పుడు అది బాధ అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే ఆయన రాజమౌళి గారు ఒకటే అనుకుంటారు. ఏమనుకుంటారంటే, నేను మహేష్ బాబుతో సినిమా తీస్తున్నా, నేను ఒక సినిమా 1200 కోట్లు 1000 కోట్లు పెడుతున్నా, సగటు ప్రేక్షకుడు నాది 700 రూపాయలు 1000 రూపాయల టికెట్ పెడతాడు. ఆ పెట్టి సినిమా చూసేటప్పుడు ఆ కంటెంట్ ఆ వాల్యూ ఉండాలి. అందుకంటే అందరూ తీసినట్టే నేనే తీసేస్తే వాల్యూ ఏముంటుంది, విలువ ఏముంటుంది? నా కోసం 1000 రూపాయల టికెట్ వచ్చి సినిమా చూసిన వాడికి నేను కంటెంట్ కరెక్ట్ గా 1000 రూపాయలు తగ్గట్టు కంటెంట్ ఇవ్వాలి. ఆ కంటెంట్ నేను ఆ వాల్యూస్ తో ఇవ్వాలి. అందుకనే డే నైట్ రాత్రనక పగలనక 4 సంవత్సరాలు కష్టపడి ఆ సినిమా ఆ రేటుకి తగ్గట్టు ఆ వాల్యూస్ తగ్గట్టు సినిమాని చూపిస్తున్నాడు అనేది వాస్తవమా కాదా చెప్పండి. ఆయన తీసిన సినిమాలు ప్రతి సినిమా కూడా ఇది వాల్యూబుల్. ప్రతి సినిమా కూడా ఆ కంటెంట్ ఆ రేటుకి వర్కౌట్ అవుతుంది. ఆ రేటు కొత్తతనంగా ఉంటుంది. ఇది అవునా కాదా చెప్పండి. అన్ని సినిమాలు మన రేట్లు పెంచడం తప్పు. కానీ రాజమౌళి గారి సినిమాని మన చిత్రపటంలో తీసుకెళ్లి ప్రపంచ చిత్రపటంలో తీసుకొస్తూ ఎక్స్ట్రా రేట్లు పెంచితే ఆ రేట్లో ఆయన కంటెంట్ ఇస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. ఒక త్రిబుల్ అవ్వచ్చు, ఒక బాహుబలి 2 అవ్వచ్చు, ఒక బాహుబలి అవ్వచ్చు, ఏ సినిమా అయినా దానికి తగ్గట్టు రేటుకి ఆయన ఆ వాల్యూ ఇస్తున్నాడు అని నేను అంటున్నా. ఈ మహేష్ బాబు గారి సినిమా కూడా అంతే ఆ వాల్యూస్ ఇస్తాడు. ప్రపంచంలో ప్రతి దగ్గర కూడా ఆయన సినిమాకి ఒక వాల్యూ ఉంటుంది, ఆడుతుంది. అందుకే నేనేమంటున్నాను, అందరూ రాజమౌళిలు అయిపోరు, అన్ని ప్యాన్ ఇండియాలు అయిపోయావు. క్యూబ్ డబ్బులు రానాడు కూడా ప్యాన్ ఇండియా అంటున్నాడే, అది ఎంత అన్యాయం అండి. దానికి కూడా రేట్లు పెంచేస్తారే. సినిమా మార్నింగ్ షో చూస్తే మ్యాట్నీకి ఎత్తేసే సినిమా కూడా రేట్లు అవసరం అండి. ఇది నేను మాట్లాడే నిజాలు. కొంతమందికి విమర్ లేకపోవచ్చు, కొంతమంది కష్టం అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఇప్పుడు మనం ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడుతుంది. ఇప్పుడు రాజమౌళి గారి కోసం మీరు అడిగారు. వారణాసి అనే సినిమాకి ఇది వర్తబుల్, ఇది వాల్యుబుల్. మనం 4 సంవత్సరాలకు వస్తుంటే రాజమౌళి గారి సినిమా చూడాలనుకుంటాం, ప్రపంచం చూడాలనుకుంటుంది. కానీ అన్ని రాజమౌళి గారిలో తీసేస్తే మనం రోజు చూడాలనుకుంటే ఎక్కడి నుంచి వస్తే జోరు డబ్బులు చూడాలి. రాజమౌళి అంత అవ్వాలని కోరుకుందాం అందరూను. కానీ ప్రేక్షకుడి మీద రేటు ఇష్టం వచ్చినట్టు పెంచకండి. ప్రేక్షకుడి మీద ఇష్టం వచ్చినట్టు భారం వేయకండి. మీ వేస్టేజ్లు, మీ చార్టర్డ్ ఫ్లైట్లు ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోండి. మీ సగటు ప్రేక్షకుడి మీద భారం తగ్గించండి.
అందుకని ఇలాంటి వైభవములు పుట్టవు. మనం నిజమైన హీరోలందరూ కూడా మీరు ప్రచారం చెయ్యండి